హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. ఈ మూవీ చూసిన తర్వాత మీ బుర్రలో అంతా తిరిగేది ఒకే ఒక విషయమే. ఏంది బ్రో మరి ఇట్లా కూడా తీస్తారనే రియాక్షన్ తోనే ఉండిపోతారు. నిజానికి మనం ఎన్నో థ్రిల్లర్ మూవీస్ చూసింటాం, కానీ ఈ మూవీ చూసిన తర్వాత థ్రిల్లర్ అంటే ఫస్ట్ ఈ మూవీనే గుర్తొస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం పక్కా గాయ్స్, ఒక్కటంటే ఒక్క సీన్ లో కూడా దెయ్యమే లేకుండా మూవీనే హైప్ లో పెట్టింటారు. మరి లేట్ ఎందుకు, 2023లో రిలీజ్ అయిన ఒక సూపర్ నేచురల్ హారర్ మూవీని చూసేద్దామా? ఓపెన్ చేస్తే మన హీరో పెడ్రో అలాగే అతని తమ్ముడు జిమ్మిని చూపిస్తారు. రాత్రి 10-11 అవుతుంది. ఈ టైంలో ఎవరో వచ్చి వాళ్ళ ల్యాండ్ లో షూటింగ్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా హంటింగ్ చేస్తున్నారేమో అనుకుంటే హంటింగ్ కూడా కాదంట. ఎందుకంటే ఆ గన్ నుంచి వచ్చే సౌండ్ బట్టే మనోడు చెప్పేస్తాడు అది రీఫిల్ కాదు రివాల్వర్ అని. బయటికి వచ్చి చూస్తే మొత్తం చీకటిగా ఉంటుంది. సర్లేరా తమ్ముడు, రేపు మార్నింగే కావాలంటే వెళ్దామని చెప్తాడు. ఇప్పుడే మూవీ యొక్క టైటిల్ కూడా వేస్తారు. మూవీ పేరు సియాండో అచ్చలా ఏదో లేంట, అది స్పానిష్ మనకెందుకు గానీ. ఇంగ్లీష్ లో మూవీ పేరు వెన్ ఈవిల్ లర్క్స్. ఇంకా నెక్స్ట్ డేనే మనోళ్ళిద్దరు అడవిలోకి వెళ్ళి వెతుకుతాంటే ఒక మనిషి యొక్క హాఫ్ బాడీ మాత్రమే ఉంటుంది. మన హీరో చూసిన వెంటనే చెప్పేస్తాడు ఆ వ్యక్తిని ఏ జంతువు చంపలేదు, ఎవరో కావాలనే చంపినారు ని. ఎలా అంటే ఆ బాడీ కట్టైన ప్లేస్ లో చూస్తే అంత క్లీన్ గా ఉంటుంది, మోస్ట్లీ మనుషుల వల్ల ఇలా చేసేకవుతుంది అంటాడు. అదే కాకుండా వాడు తెచ్చిన సూట్ కేసు నుంచి కొన్ని సామాన్లు కింద పడిపోయి ఉంటుంది. మన హీరో కూడా ఎత్తుకొని చూస్తా అంటే జిమ్మీకి ఆ వస్తువుల్ని ఎక్కడో చూసినట్టే గుర్తుంది, కానీ ఎగ్జాక్ట్ గా ఎక్కడ చూసినాడు అనేది గుర్తులేదు. వీళ్ళిద్దరికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే రూయిజ్ ఏమైనా చంపేసింటాడేమో అని. రూయిజ్ ఎవడంటే ఈ ఊర్లోనే వాడికే ఎక్కువ ల్యాండ్స్ ఉంటుందన్నమాట. అలా అయితే ఖచ్చితంగా రిచ్చే కాబట్టి ఒకవేళ వాడి మేకలు ఏమైనా దొంగతనం చేసేటప్పుడు కాల్చి చంపేసినాడేమో అని చెప్పి వీళ్ళ డౌట్. లేదులే జిమ్మీ, ఆ రూయిజ్ గాడు మెంటల్ అని నాకు తెలుసు, అందుకని మనుషుల్ని దారుణంగా చంపేంత కిరాతకుడైతే అస్సలు కాదు అంటాడు. ఇంకా సూట్ కేసులో ఏమైనా ఉందా అని చూస్తే ఒక బుక్, ఆ బుక్ లో వాడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో ఆ మ్యాప్, అలాగే ఒక లేడీ ఫోటో ఉంటుంది. ఈ లేడీ వీళ్ళ ఊర్లోనే ఉంటుంది కాబట్టి అసలు విషయం ఏందో తెలుసుకుందామని చెప్పి ఇద్దరు వెళ్ళి అడిగితే ఆ వ్యక్తి కోసం వాళ్ళు దగ్గర 1 year నుంచి వెయిట్ చేస్తున్నారంట. ఎందుకమ్మా అంటే వాళ్ళ కొడుకును చంపేందుకంట. ఎస్, మీరు విన్నది కరెక్టే, వాళ్ళ కొడుకును చంపేందుకే. అసలు ఏమైంది అని చెప్పి మన హీరో లోపలికి వెళ్ళి చూస్తే ఎవరన్నా తింటా అంటే ఒక 5 seconds దాకా స్కిప్ చేసేయండా. ఆమె కొడుకు బాడీ ఒక బలూన్లా ఉబ్బిపోయి ఎక్కడంటే అక్కడ పింపుల్స్ వచ్చి కొంచెం డిస్గస్టింగ్ గానే ఉంటుంది. ఏమైనా జ్వరమో రోగమో వచ్చిందనుకోండా మహా అయితే టాబ్లెట్స్ తెస్తారు, అలాగే ఒక హోప్ కోసం దేవుణ్ణి మొక్కుతారు. వీళ్ళకి మరీ పిచ్చి ముదిరిపోయినట్టుంది. అది ఇది కాక డైరెక్ట్ గా ఒక డీమన్ కే పూజ చేసింటారు. బకరా ఎవరున్నారా అని అది వెతుకుతా అంటే వీళ్ళు కనిపించేసరికి అది చక్కగా వచ్చి వాని బాడీలోనే సెటిల్ అయిపోయి ఉంటుంది. అదే కాకుండా ఇంకొన్ని రోజుల్లో వాడి లోపల ఉన్న డీమన్ మనిషిలా జన్మిస్తుందంట. సో అంతలోపే దాన్ని చంపేలా అంటారు. అందుకని వీళ్ళు చంపకూడదు అనమాట. ఒక ప్రాపర్ రిచువల్ చేసి దాని తర్వాత వాడిని అలాగే దాన్ని కూడా చంపేలా అంటుంది. కనీసం పోలీసులు కన్నా చెప్పినారా అని అడిగితే చెప్పి సంవత్సరం పైన అవుతుందంట. వెంటనే మన హీరో పోలీస్ స్టేషన్కే వెళ్ళి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారా అంటే వాళ్ళేమో నాకు చెప్పలేదు నీకు చెప్పలేదు అని చెప్పి నాటకాలు చేస్తున్నారు. సరే నాకు మేయర్ నంబర్ ఇంటా, నేనే ఆయనకు కాల్ చేసి చెప్తాను చెప్తే ఆయనకు కూడా ఈ విషయం ఎప్పుడో తెలుసంట. అందరికీ అన్నీ తెలిసే కావాలనే గమ్మున ఉన్నారు. ఇంకెక్కడ పని అయ్యేలా లేదని మన హీరో డైరెక్ట్ గా ఆ రూయిజ్ ఉన్నాడు కదా ల్యాండ్ లార్డ్, వాని దగ్గరికే వెళ్ళిపోతాడు. ఇట్లా పోలీసులు పట్టించుకోలేదు, మేయర్ కి తెలిసి తెలియనట్టే ఉన్నాడు. ఏం చేద్దాం రూయిజ్ ని అడిగితే వాడు దానికి సంబంధమే లేని విషయాలు చెప్తాడు. ఏంటంటే ఈ స్టేట్ గవర్నమెంట్ మొత్తానికి ఈ ఊర్లో ఉన్న వీడి ల్యాండ్స్ పైనే కన్నంట. అందుకే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఏ గవర్నమెంట్ ఆఫీసరు రాడు. ఎప్పుడైతే మనం ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతామో అప్పుడు వాళ్ళే వచ్చి ఈ ఊరు మొత్తాన్ని కబ్జా చేస్తారు. సరే ఈ విషయాన్ని నాకే వదిలేండా, నేనే చూసుకుంటా అంటాడు. ఇంకా ఆ రోజు రాత్రి చూపిస్తారు. వాడి వైఫ్ ప్రెగ్నెంట్ అనమాట. తను సైలెంట్ గా కూర్చొని తింటా అంటే వీడు ఆ టెన్షన్ తట్టుకోలేక ఒక గన్ ఎత్తుకుని డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లోకి వెళ్లి వాడిని చంపేద్దాం అనుకుంటాడు. అప్పటికా లేడీ చెప్తానే ఉంటుంది వాడిని కనుక ఇప్పుడు చంపేస్తే వాని లోపల ఉన్న డీమన్ బయటికి వచ్చి ఈ ఊరు మొత్తాన్ని వల్లకాడు చేస్తుంది ని. అయినా వాడు చంపేద్దాం అనుకుంటే నువ్వు చంపే రయూజ్, దాని తర్వాత నేనే నీ భార్య కడుపులోకి వచ్చి నీ బిడ్డగా పుట్టి మళ్ళీ నిన్నే చంపేస్తా ఉంటుంది. ఆ మాటకి మెంటలెక్కినోడు గమ్మున కార్లో కూర్చునేసి ఉంటాడు. మన హీరో వేరే ప్రాణం చేతిలో పెట్టుకుని పరిగెత్తా వచ్చి చూస్తే ఎట్లో రూయిజ్ గడు చంపలేదు అని తెలుస్తుంది. అయినా వాడు ఆగేలా లేదు. చూడు పెడ్రో, వీని కనుక ఇట్లే వదిలేస్తే ఊరే వల్లకాడైపోతుంది. నా మాట విని వీని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోదామంటాడు. ఫస్ట్ లో మనోళ్ళు ఇద్దరు ఒప్పుకోరు. అయినా వాడు చేయాలనుకుంది ఖచ్చితంగా చేస్తాడు అని తెలుసుకొని మనోళ్ళు ఒక చెయ్యేస్తారు.
ముగ్గురు కష్టపడినా కూడా ఒగ్గనెత్తే కాలేదు. ఎట్లో లాస్ట్కి ముక్కి మూలిగి వాడిని లాక్కొచ్చి వాడి ట్రక్లోనే వేసుకుని వెళ్ళిపోతారు. వెళ్తారు 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 ఊరికి దూరంగా వెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు ఈ ఆవును చూడండా, అది జాగింగ్ చేస్తుందా లేకుంటే వీళ్ళని వెంబడిస్తుందా? ఎందుకంటే డీమన్స్ పునర్జన్మ పొందేటప్పుడు కొన్ని జంతువులు కూడా తోడ్పడుతుందంట. ఇప్పటికే వీళ్ళు ఊరి నుంచి దాదాపు 300 కిలోమీటర్లకు పైగా వచ్చేసినారంట. ఇంకాస్త దూరం వెళ్దామని వెళ్తా అంటే అప్పుడే ఒక పిల్లోడు అడ్డం వచ్చేసరికి కాస్తలో గుద్దేసుంటారు. ఎట్లో ఎవ్వరికేం కాలేదు కాబట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఒక ½ అవర్ ట్రావెల్ చేసిన తర్వాత ఈ ప్లేస్ లో డిస్పోజ్ చేద్దాం అనుకుంటే వాడి బాడీ ట్రక్కులోనే లేదు. మేబీ ఆ పిల్లోడు ఎదురొచ్చినప్పుడు వాడేమన్నా పడిపోయినాడేమో అని చెప్పి రూయిస్ చెప్తాడు. నా డౌట్ ఏంటంటే వాళ్ళు తెచ్చింది ట్రక్కులో, అది కూడా బ్యాక్ సైడ్. ఆ బ్యాక్ సైడ్ చూడండి 4 సైడ్స్ కవర్ అయింది. అలాగే డోర్ వేసే వాడిని తీసుకొచ్చినారు. అలాంటప్పుడు వాడు అంత ఈజీగా కింద పడే ఛాన్సే లేదు. సో ఒకటి వాడు ఇంటెన్షనల్ గానా కింద పడిందల్లా లేకుంటే ఇంకేదైనా జరిగిందల్లా. దానికి అన్నదమ్ములు గొడవ పడతా అంటే ఈ రూయిస్ గాడు మాత్రం ఈజీగా చేతులు దులిపేస్తాడు. చూడు పెడ్రో, మనం ఇంత దూరం వచ్చిందే వాడిని పడేసేందుకు. ఇక్కడ పడిపోతే ఏమి అక్కడ పడిపోతే ఏమి, వచ్చిన పని అయిపోయింది కదా చలో పోదామని చెప్పి లాకెళ్ళిపోతాడు. ఇంకిద్దరు వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ డే ఈ రూయిస్ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. పొద్దున్నే వాడి వైఫ్ దేన్నో చూసి భయపడతా అరుస్తుంది. వాడు ఏమైందని పరిగెత్తా వెళ్ళి చూస్తే వాళ్ళ మేకల్ని చూపించి అది వచ్చేసింది అని చెప్పి భయపడతా ఉంటుంది. వాళ్ళు దేన్ని చూసి భయపడుతున్నారో కూడా అర్థం కాదు. అప్పుడే వాడు ఒక గన్ తెచ్చి గాల్లో కాలుస్తాడో లేదో అన్ని మేకలు వెళ్ళిపోతుంది, ఒక్క మేక తప్ప. వాడి వైఫ్ ఎంతగానో మొత్తుకుంటుంది. డీమన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అనిమల్స్ కూడా వాటికి సాయం చేస్తాయి, అలాంటప్పుడు మనం వాటిని గన్ తో షూట్ చేయకూడదు అంటుంది. అయినా వాడు తన మాట వినకుండా గన్ దాని పక్కే చూపిస్తాంటే దాని ధైర్యం చూడల్లా. ఇంకా ఒక అడుగు ముందరికేసి ఏం చేస్తావో చేసుకోరా అన్నట్టే ఉంటుంది. వాడు టప్పని షూట్ చేస్తాడో లేదో ఒక గొడ్డలతో వాడి వైఫే వాడిని కొట్టి చంపేస్తుంది. దాని తర్వాత అదే గొడ్డలతో తన్ని తానే కొట్టుకొని తను కూడా చనిపోతుంది. ఆ విషయం తెలియక మనోళ్ళు ఇద్దరు ఇక్కడే ఉంటే ఆ లేడీ ఇంటి నుంచి రెండో కొడుకు వస్తాడు. అన్న రూయిజ్ అలాగే వాడి వైఫ్ ఇద్దరు చనిపోయినారు, మీరు ఎప్పుడైతే మా అన్నని తీసుకెళ్లిపోయినారో అప్పటి నుంచి మా అమ్మ కూడా కనిపించట్లేదు అంటాడు. మనోళ్ళకి ఒకటే షాక్. సరే నీకేం కావాలరా అంటే ఒకనే అంటే ఇంటికి వెళ్ళకి భయం వేస్తుందన్నా, ఇక్కడే ఎక్కడైనా ఉంటా అంటాడు. జిమ్మీకి ఎవరిపైనా నమ్మకం లేదు. చూడు పెడ్రో, వీళ్ళంతా ఏదో నాటకాలు చేస్తున్నారు, నా మాట విని ఎవరిని లోపలికే రానియద్దు అంటాడు. అయినా పెడ్రో వాని దగ్గర నుంచి గన్ తీసుకుని, చూడు తమ్ముడు, ఆ లాస్ట్ లో ఒక స్టోర్ రూమ్ ఉంది, ఎవ్వరికి తెలియకుండా సైలెంట్ గా కూర్చో. పొద్దున్నే సూర్యుడు కనిపించిన వెంటనే ఊరు వదిలేసి వెళ్ళిపోలే గాని మళ్ళీ తిరిగి వచ్చే ఆలోచనే ఉండకూడదు అంటాడు. సరే అంటాడు. అలా వెళ్లే ముందు, అన్నా మీ మంచి కోసమే చెప్తాన్నా, ఎటువంటి పరిస్థితిలోనూ ఎలక్ట్రిక్ ఐటమ్స్ ని మాత్రం అస్సలు యూజ్ చేయొద్దండా అంటాడు. జిమ్మీకి ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి సస్పీషియస్ గానే ఉంటుంది. సో ఆ పిల్లోడు ఇచ్చిన గన్ చూస్తే దాంట్లో జస్ట్ 5 బుల్లెట్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఇంకో బుల్లెట్ తో వాడేమో చేసినాడనే అర్థం. ఇంకా నెక్స్ట్ డేనే మనోళ్ళు కూడా ఊరు నుంచే వెళ్ళిపోతారు. అలా వెళ్ళేటప్పుడు ఆ ఇంటి నుంచి బట్టలు కానివ్వండా, డబ్బులు కానివ్వండా, ఏదైనా విలువైన వస్తువులు కానివ్వండా, ఫోన్ కానివ్వండా, ఇలాంటివి ఏమీ ఎత్తుకోకుండా కట్టు బట్టలతోనే టౌన్కి వచ్చేస్తారు. మన హీరోకి ఎప్పుడో పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయి 2-3 పిల్లలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళిద్దరికి సెట్ అనట్లేదు. సో వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకున్న తర్వాత వాడి వైఫ్ మాత్రం కొత్త పెళ్లి చేసుకుని టౌన్ లోనే సెటిల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళను పిలుచుకెళ్దామనే వచ్చింటాడు. అదే కాకుండా ఇదే ఊర్లోనే హీరో వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది కాబట్టి జిమ్మిని పంపిస్తాడు. వీడేనేమో కొత్త మొగుడు, రే లోపలికి రానిరా అంటే వాడు వదిలేలా లేదు. ఇంకా మన హీరోని లోపలికి దూరేసి బట్టలు ఎక్కడంటే అక్కడ తీయేసి, చూడు నీకు డీటెయిల్ గా మళ్ళీ చెప్తాను, ఫస్ట్ నాకు బట్టలు తేరని చెప్తా అంటే అదే టైంకి వాడి వైఫ్ కూడా వస్తుంది. తన పేరు సబ్రీనా అనమాట. సబ్రీనా మన ఊర్లో ఒకటిపైన దెయ్యం ఎక్కేసింది, నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా అంటాడు. ఇట్లా చెప్తా అంటే వాళ్ళ ఇంట్లో ఒక డాగ్ ఉంటుంది. అదేం చేస్తుందంటే మన హీరో తీసేసిన బట్టల్ని మొత్తం వాసన చూస్తూ ఉంటుంది. వెంటనే మన హీరోకి వేసుకునేందుకు బట్టలు ఇచ్చిన వెంటనే వాడు తీసేసినాడు కదా బట్టలు, వాటిని మొత్తంగా కాల్చేస్తాడు. దాని తర్వాత డీటెయిల్ గా చెప్తాడు, చూడు సబ్రీనా, మన ఊర్లో ఒకటి పైన పొసెషన్ జరిగింది, నాకు తెలిసి ఆ డీమన్ ఇప్పటికే బయటకు వచ్చేసిందేమో, అలాంటప్పుడు ఈ ప్లేస్ లో ఉండడం ఏమాత్రం సేఫ్ కాదు అంటాడు. కానీ అది అర్థం చేసుకోక తను ఏదేదో చెప్తా ఉంటుంది. మధ్యలో వీడి వేరే పోలీసులకు కాల్ చేస్తున్నాడు. ఈ పంచాయతీ ఓ పక్కన పెడితే మన హీరో వాళ్ళ కూతురుని చూపిస్తారు. తను వాళ్ళ ఇంట్లో ఉన్న డాగ్ పక్కన కూర్చోంటుంది. నాకు తెలిసి అది పిట్బుల్ అనుకుంటా, దానికి ఏమైందో తెలియదు గానీ ఒక్కసారిగా అమ్మాయి తలే పట్టేస్తుంది. దాన్ని చూసిన బుడ్డోడు కొంచెం దగ్గరికి వెళ్తే ఏమో బొమ్మ నడిస్తుంది చూడండా, అట్లా ఊపుతా ఉంటుంది. వాడు భయంతో డాడీ కుక్క కురికేసింది అని చెప్తా అంటే, ఏమైందిరా ఊరికే అరుస్తానని చెప్పి వాడు నిదానంగా వంగుతాడో లేదో ఆ కుక్క ఆ పాప తల పట్టుకుని లాక్కెళ్ళిపోతుంది.
అప్పుడే మన హీరో బట్టల్ని అది వాసన చూసింది కదా, మేబీ అప్పుడే దానికి దెయ్యం పట్టిండొచ్చు. దాన్ని వెతుక్కొని వీడు పరిగెత్తా వెళ్తే మన హీరోకి అర్థమైపోతుంది ఇంకా పాప దొరకదుని. సో కనీసం మిగిలిన ఇద్దరినన్నా కాపాడుకుందామని చెప్పి పరిగెత్తా ఇంటికి వచ్చి చిన్న కొడుకుని అలాగే పెద్ద కొడుకుని రెడీ అవ్వమంటాడు. పెద్దోడు అందరిలా నార్మల్ కిడ్ కాదనమాట, వాడికి ASD అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనే ఒక డిజార్డర్ ఉంటుంది. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి సరిగ్గా బ్రెయిన్ డెవలప్మెంట్ లేక, అలాగే నార్మల్ కిడ్స్ లా కమ్యూనికేట్ చేయలేక, కొంచెం బిగుసుకుపోయినట్టు, అలాగే ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతారు. వాడిని ఎత్తుకొచ్చి కింద కూర్చోబెట్టింటే అదే టైంకి వీడొచ్చి గన్ ఎత్తుకొని పోతాంటాడు. మన హీరో ఎన్నోసార్లు చెప్తాడు ఆ కుక్కని గన్ తో మాత్రం అస్సలు షూట్ చేయొద్దుని. ఎంత చెప్పినా కూడా వాడు వెళ్లి గన్ తోనే షూట్ చేసి చంపేస్తాడు. ఇంకా మన హీరో పరిగెత్తా ఇంటికి వస్తే తన కూతురు కూడా వచ్చేసి ఉంటుంది. కానీ ఆ కుక్క కొరికినందుకు కనీసం ఒక చిన్న గిర్రన ఉండాలి కదా. తన ఫేస్ చూడండా ఎంత క్లీన్ గా ఉందో. మన హీరోకి అర్థమైపోతుంది అది వాళ్ళ కూతురు కాదుని. వెంటనే వాళ్ళిద్దరు కొడుకుల్ని కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడే వాళ్ళ కూతురు ఒక చిన్న మాట చెప్తుంది. దాంట్లో ఏముంది బ్రో, ఏమో క్యూట్ గా చెప్పింది అంటారు కదా, నేను అట్లే అనుకుంటే సబ్ టైటిల్ చూసేనే నాకే అర్థమైంది. తనేం చెప్పిందో తెలుసా, మమ్మీ మమ్మీ డాడీ ఇప్పుడు వస్తాడు, డాడీ ఇప్పుడు వచ్చి నిన్ను గుద్ది చంపేస్తాడు అంటుంది. అదే టైంకి వాడు వస్తాడు. ఆ పాప చెప్పినట్టుగానే వాడి వైఫ్ ని కార్లోనే గుద్ది చంపేస్తాడు. ఆ విషయాన్ని మన హీరో అలాగే పెద్ద కొడుకు చూసింటాడు. చిన్నోడు చూడకముందే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ పక్క జిమ్మి వాళ్ళమ్మతో రెడీగా ఉండడంతో మనోడొచ్చి పిలిచికెళ్ళిపోతాడు. కానీ వాడి వైఫ్కి ఏం జరిగింది, అక్కడేం జరిగింది అనే విషయాలు ఏదీ చెప్పకుండా గమ్మున వెళ్తా అంటాడు. బట్ వెళ్తా వెళ్తా ఇట్లా వాళ్ళ ఊర్లో ఒకటి పైన దెయ్యం ఎక్కిందనే విషయం వాళ్ళ అమ్మకి చెప్పి, ఇలాంటివి నువ్వు ఎప్పుడన్నా చూసినావమ్మా అని అడిగితే తన లైఫ్ టైంలో తను ఒక్కసారి కూడా చూడలేదంట. కానీ దాని గురించి మాత్రం కథలుగా వినిందంట. ఇప్పుడు అవ్వ కొన్ని విషయాలు చెప్తుందనమాట. అది విన్న తర్వాతే మనకే ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఒక మనిషిపైకి ఆ డీమన్ ఎందుకు వస్తుందంటే వాడి బాడీని యూజ్ చేసుకుని అది పునర్జన్మ పొందడానికి. అలాగే ఆ డీమన్స్ మన బాడీలోకి రాకుండా ఉండేందుకు జస్ట్ ఒక 7 రూల్స్ ఫాలో అయితే చాలంట. ఫస్ట్ రూల్, ఎలక్ట్రిక్ లైట్స్ ని యూజ్ చేయకూడదు. సెకండ్ రూల్, ఎటువంటి అనిమల్ ఉన్నా వాటి దగ్గరికి వెళ్ళకూడదు. థర్డ్ రూల్, ఆ డీమన్ కి సంబంధించిన ఏ వస్తువు మన దగ్గర ఉండకూడదు. ఫోర్త్ రూల్, ఒక వ్యక్తిపైకి ఆ డీమన్ వచ్చిందంటే ఆ వ్యక్తికి మనం ఎటువంటి హాని కలిగించకూడదు. ఫిఫ్త్ రూల్, ఎటువంటి పరిస్థితిలోనూ ఆ డీమన్స్ ని గన్ తో మాత్రం షూట్ చేయకూడదు. ఇంకా సిక్స్త్ రూల్ ఏంటంటే కొన్ని డీమన్స్ ఉంటుంది, లైక్ లూసిఫర్, అరియల్, బిలీబబ్, ఇవన్నీ డీమన్స్ పేర్లు అనమాట. ఎట్టి పరిస్థితిలోనూ ఆ డీమన్స్ పేర్లు మాత్రం చెప్పకూడదు అంటుంది. కానీ ఇప్పుడు చెప్పేసింది కదా. సరే సెవెంత్ రూల్ ఏంటి అని అడిగితే ఏమో తెలియదంట, మర్చిపోయింది అంటుంది. ఇట్స్ ఓకే, దీంతోనే వీళ్ళు బతికేయచ్చు అనుకుంటా. ఇప్పుడు మనం ఫస్ట్ సీన్ లో చూసినట్లయితే రూయిస్ వాళ్ళ ఇంట్లో కొన్ని మేకలు ఉన్నింది. రూల్ నంబర్ 2 ఏంటి, మనం అనిమల్స్ కి దగ్గరగా వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా కూడా దానికి ఎటువంటి హాని చేయకూడదు. వీడేకంగా గన్ తోనే షూట్ చేసింటాడు. గన్ ని యూజ్ చేయకూడదు అనేది కూడా ఒక రూల్ ఉంది. సో ఆ డీమన్ వాళ్ళలోకే వచ్చి వాళ్ళనే చంపేస్తుంటుంది. ఇంకా సబ్రీనా హస్బెండ్ మన హీరో ఎన్నోసార్లు చెప్పింటాడు గన్ను మాత్రం యూజ్ చేయద్రా అని. అయినా వాడు ఆ కుక్కను గన్తోనే కాల్చినందువల్ల అది కూడా రూల్స్ ని మీరినట్టే. సో వాడు కూడా చనిపోయేదే కాక వాడి వైఫ్ ని కూడా గుద్ది చంపేస్తుంటాడు. ఇప్పుడు వీళ్ళ విషయానికి వస్తే హీరో వల్ల పెద్ద కొడుకి యాపిల్ ఐస్ క్రీమ్ తీసిస్తా అని చెప్పి వాడిని బయటికే తీసుకొచ్చింటాడు. అందుకోసం మన షాప్కి వెళ్ళింటే వాళ్ళు వెళ్లే దారిలో ఎక్కడ యాపిల్ ఐస్ క్రీమే లేదంట. అందుకు వాడో పక్క ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే మన హీరో వల్ల వైఫ్ అయిన సబ్రీనా కాల్ చేస్తుంది. మనోళ్ళే మొబైల్సే తీసుకురాలేదు కదా, అందుకోసమే వాళ్ళ అమ్మ ఫోన్కి కాల్ చేసి ఉంటుంది. మన కళ్ళ ముందర మనమే చూసాం కదా, వాడు కారులో గుద్దినందువల్లే వాడి వైఫ్ అక్కడే చనిపోయి ఉంటుంది. అలా అయితే ఇప్పుడు కాల్ చేస్తుంది వాడి వైఫ్ కాదు, ఆ డీమన్ అనమాట. మనోడు కాల్ లిఫ్ట్ చేస్తే తను చెప్పేది ఒకే ఒక మాటే, చూడు పెడ్రో, నువ్వు నా పిల్లల్ని తీసుకెళ్లిపోయినావు, నువ్వు ఎంత దూరం అన్నా వెళ్ళు, నేను వస్తా, నా పిల్లల్ని తీసుకెళ్తా ఉంటుంది. ఆ తర్వాత వాడికి మాటల్లోనే మెంటల్ డిప్రెషన్ రప్పించేసరికి వాడు కోపంతో ఫోనే పగలగొట్టేస్తాడు. అప్పుడే జిమ్మీకే తెలుస్తుంది వాడి వైఫ్ అయిన సబ్రీనా చనిపోయింది అని. సరే పెడ్రో, జరిగిపోయింది. మనం ఇలానే కూర్చుంటే ఉన్న వాళ్ళను కూడా కాపాడుకోలేకపోతాం. నా మాట విని నాతో రా, మనం వెళ్లే దారిలోనే ఒక లేడీ ఉంది. తను ఇలాంటి వాటికంతా భారీ ఫేమస్ కాబట్టి మేబీ తను మనకు కూడా హెల్ప్ చేయొచ్చేమో అని చెప్పి పిలుచుకెళ్తాడు. ఈ లేడీనే మన జిమ్మీ చెప్పింది. తన పేరు మిర్తా. ఎలాగో తన ఇంట్లో ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి డీమన్స్ వచ్చే ఛాన్సే లేదు. సో ఈ రోజుకి మాత్రం మనోళ్ళు వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తారు. కానీ పెద్దోడికి యాపిల్ ఐస్ క్రీమ్ తీసేవ్వకపోవడంతో వాడు కార్ నుంచి కదలకపోయేసరికి మన హీరో కూడా వాడితోనే కార్లోనే ఉండిపోతాడు. అప్పుడే మన హీరో వాని దగ్గర నుంచి ఒక చిన్న పేపర్ ఎత్తుకొని చూస్తే దాంట్లో ఒక డ్రాయింగ్ ఉంటుంది. ఆ డ్రాయింగ్ లో సూర్యుడు అస్తమిస్తున్నట్టు ఉంటుంది. అలా అస్తమిచ్చేటప్పుడు ఒక 4-5 మంది పిల్లలుంటారు. కానీ ఒకే ఒక పిల్లోడు మాత్రం రెడ్ కలర్ లో ఉంటాడు. ఈ డ్రాయింగ్ ప్రస్తుతానికి గుర్తుపెట్టకుండా మళ్ళీ పనికొస్తుంది.
అందరూ పనుకుంటే ఒక మిడ్ నైట్ ఆ టైంలో ఎవరో వచ్చి మన హీరో వాళ్ళ కార్ తలుపును డమ్ముని కొట్టినట్టు చూపిస్తారు. దాని తర్వాత ఇంట్లోపల చూపిస్తే హీరో వాళ్ళ వైఫ్ సబ్రీనా ఉంది కదా, తను వచ్చి వాళ్ళ చిన్న కొడుకుని ఎత్తుకుంటుంది. అట్లే తిరుగుతుంది చూడండా, తన మొగమంతా పచ్చడైపోయి ఉంటుంది. టక్కని జిమ్మి వచ్చి పెడ్రోని లేపేసరికి పెడ్రో పరిగెత్తా వెళ్ళి చూస్తే వాళ్ళమ్మ చెప్తుంది, పెడ్రో పనుకుంటే ఎవరో వచ్చి చిన్నోని ఎత్తుకున్నట్టే ఉందిరా, తను చూసేందుకు సబ్రీనాలాగే ఉంది, కానీ తన మొగం అని చెప్తా అంటే మన హీరో పరిగెత్తా పైకి వెళ్ళి చూస్తే సబ్రీనానే. బట్ తన లోపల ఉన్నది ఆ డీమన్ అనమాట. నేను చెప్పినా కదా పెడ్రో, నా బిడ్డల కోసం నేను ఖచ్చితంగా వస్తానని, మీరెవ్వరు కనిపెట్టలేని ప్రదేశానికి మేము వెళ్ళిపోతామని చెప్పి ఒక్కసారిగా పైనుంచి కిందకి దూకేస్తుంది. వెంటనే మన హీరో పరిగెత్తా కిందకి వెళ్ళి చూస్తే అసలు తను దూకినట్టు ఆనవాలే లేదు. పెద్దోడికి ఏమైనా అయిందేమో అని చెప్పి పరిగెత్తా వాని దగ్గరికి వెళ్తే వాడు బానే ఉన్నాడు, కానీ ఆ కార్ని చూడండా, వాడు ఆనుకున్న ప్లేస్ లో మాత్రం రక్తంగా ఉంది. అప్పుడు వాని క్లోజ్ గా చూసిన మిర్తా, చూడు జిమ్మి, ఆ డీమన్ మరెక్కడో లేదు, వాని బాడీలోనే ఉంది అంటుంది. అయ్యో మిర్తాజీ, వాడుకున్న డిజార్డర్ వల్ల వాడు ఉండేదే అట్లే అంటాడు. జిమ్మి, నేను చెప్పేది నీకు అర్థం కాలేదు, మీరు ఒకే ఒకదాన్ని మీ ఊర్లో మాత్రమే చూసినారు, నేను అలాంటి వాటిని చాలా చూసినాను, చాలా వాటిని చంపినాను కూడా, నాకు తెలీదా ఎవరిపైన ఉంటుందో ఎవరిపైన ఉండదో, కావాలంటే వాడి చేతులు కాళ్ళు చూడు అని చెప్తే వాడి చేతులు కాళ్ళు వంకరగా వెళ్తా ఉంటుంది. డిజార్డర్ కి ఈ వంకరకి సంబంధమే లేదు. మరెందుకు ఆ డీమన్ వాడి బాడీని కంట్రోల్ చేయలేదు అంటే వాడికున్న డిజార్డర్ వల్ల వాడే వాడి మైండ్ ని కంట్రోల్ చేయలేడు. అలాంటప్పుడు ఆ డీమన్ వల్ల కూడా కాదనమాట. కానీ ఆ డీమన్ వాన్ బాడీలో ఉన్నది మాత్రం వాస్తవమే, ఎప్పుడు కంట్రోల్ తీసుకుంటుందో ఎవ్వరికీ తెలియదు అంటుంది. ఇప్పుడే తను వాళ్ళ అమ్మ మర్చిపోయిన 7th రూల్ ని చెప్తుంది. ఏంటంటే మనం దేనికైతే భయపడతామో వాటినే మన కళ్ళ ముందరే చూపించి మనల్ని భయపెట్టి వాటి పవర్స్ ని పెంచుకుంటుందంట. ఇక్కడ మన హీరోనే ఎక్కువ భయపడింటాడు. ఎక్కడ వాడి పిల్లలకి ఏమైనా అయిపోతుందని భయపడేసరికి ఆ డీమన్ కావాలనే వాడి పిల్లలపైనే టార్గెట్ చేసి ఎత్తుకెళ్ళిపోయి ఉంటుంది. ఇలాంటప్పుడు హీరో కొడుకుని వెతికేదానికన్నా ఆ డీమన్ పునర్జన్మ పొందకుండా ఆ వ్యక్తిని చంపేలా ఉంటుంది. బట్ ఇక్కడున్న మెయిన్ రూల్ ఏంటంటే ఎలక్ట్రిక్ లైట్స్ ని యూజ్ చేయకూడదు కదా. సో మనోళ్ళు కూడా వెళ్ళేటప్పుడు ఆన్ చేసి ఆఫ్ చేస్తా అంటారు. మిర్తా అలాగే ఆమె హస్బెండ్ క్లీనర్స్ అనమాట. మనం అనుకునే క్లీనర్స్ కాదు, వాళ్ళ భాషలో క్లీనర్స్ అంటే ఎవరంటే ఎవరైతే డీమన్స్ ని ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేస్తారో వాళ్ళనే క్లీనర్స్ అంటారు. ఒకరోజు ఒక డీమన్ ని చంపేందుకు వెళ్లిన వాళ్ళ ఆయన మళ్ళీ తిరిగి రానందువల్ల అప్పటి నుంచి ఊరికి దూరంగా ఎవరితో కాంటాక్ట్ లేకుండా తను ఒక్కటే ఉండిపోయింటుంది. ఈ పక్క జిమ్మీ ఏమో నిదానంగా సౌండే చేయకుండా లైట్ ఆఫ్ చేసి వెళ్తాంటే దూరంగా సబ్రీనా పిచ్చిదిలా వెళ్తా ఉంటుంది వాళ్ళ కొడుకుని తీసుకొని. ఈ సీన్ చూసేటప్పుడు మీకే గూస్ బంప్స్ రైజ్ అవుతుందేమో. నిదానంగా వాడు తన్ని దాటుకొని పోయి కార్ ఆపింటే అట్లే ఈ పక్క చూపిస్తారు. తను ఆ పిల్లోని పీక్కు తినుకుంటా పోతాంది. వాడెప్పుడో చచ్చిపోయినాడు. మనోడి కోపం వచ్చి ఒక్కసారిగా కార్ని ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని వెళ్లి తన్ని చెట్టుకేసే గుద్దేస్తాడు. ఈ పక్క మిర్తా వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. హే వాట్ ద ఫక్ బ్రో, నీకేమో రోగం ఉంది, డిజార్డర్ ఉంది, నువ్వు నడవనే లేవని కదా మా వాళ్ళకి చెప్పి పెట్టినాను, నువ్వేమో చక్కగా నడుస్తున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు కదా బ్రో. రీజన్ ఏంటంటే గాయస్, వాడి బాడీలో ఉన్న డీమన్ ఫ్రీ అయిపోయి వాడి బ్రెయిన్ ని ఎలా కంట్రోల్ చేయడం అనే విషయాన్ని తెలుసుకునేసింది. అంటే ఇప్పుడు వాడు కాదన్నమాట, ఆ డీమనే వాడిని కంట్రోల్ చేస్తుంది. మనోళ్ళు కూడా వాడు పడిపోయిన ప్లేస్కి వచ్చేసి ఈ టైంలో వాడిని ఎలా వెతికేది ఆలోచిస్తా అంటే అప్పుడే ముందరన్న ఒక బోర్డులో చిల్డ్రన్స్ స్కూల్ ఉంటుంది. డీమన్స్ కి పిల్లలంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా వాడు ఆ స్కూల్లోనే ఉంటాడని మిర్తా చెప్పేసరికి ఇద్దరు ఆ స్కూల్ దగ్గరికి వెళ్తారు. నిదానంగా ఆ స్కూల్ కిటికీలో తొంగి చూస్తే పిల్లలంతా ఏమో దెయ్యం పట్టినట్టు సౌండే లేకుండా కదలకుండా సైలెంట్ గా కూర్చోన్నారు. ఎట్లో మనోళ్ళు తలుపు పగలు కొట్టుకుని లోపలికి వెళ్లి పాపా వాడెక్కడున్నాడు అని అడిగితే చెప్పను అని చెప్పే తల ఊపుతుంది. వెనకాల ఉన్న పాప వేరే బ్లడ్ కక్కేసరికి మిర్తా గొమ్మున బయటకు వచ్చేస్తుంది. చూడు పెడ్రో, ఈ పిల్లలంతా కలిసి ఆ డీమన్ ని కాపాడుతున్నారు, మనం ఎలాగైనా వాడిని కనిపెట్టేలా చెప్తా అంటే అదే టైంకి ఆ స్కూల్ కి ఎవడో చిన్న పిల్లోడు సైకిల్ దొబ్బుకుంటా వస్తున్నాడు. మేబీ వాడికి ఏమైనా తెలిసేమో అనుకుని, చూడు నాన్న, ఒక లావు పిల్లోడు ఈ స్కూల్లో ఏమైనా ఉన్నాడని అడుగుతా అంటే నాకు తెలీదు అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ వాడే వచ్చి, అంకుల్ మీరు అడిగేది లావుగా ఉండే పిల్లోడు గురించే కదా, వాడు మా టీచర్ ఇంట్లో ఉన్నాడు, మా టీచర్ ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడ నుంచి స్ట్రైట్ కి వెళ్తే ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది, అక్కడే వాళ్ళ ఇల్లు అని చెప్పేసరికి మనోడు టకటకని కారులోకి వెళ్ళిపోదామంటాడు. కానీ మిర్తా బాగా ఆలోచించి, పెడ్రో నాకేమో తప్పు అనిపిస్తుంది చెప్తా అంటే అదే టైంకి ఇంకో పాప వచ్చి, అంకుల్ ఆ పిల్లోడు టీచర్ ఇంట్లో లేదు, మా ఇంట్లోనే ఉన్నాడు, మా ఇల్లు ఇక్కడి నుంచి కొండ పక్కన ఉంది అని చెప్తుంది. ఎంతమంది ఇదే పనిగా తిరుగుతున్నారని మనోడు కోపం వచ్చేసి ఆ పాపనే కొట్టేస్తాడు. పెడ్రో బాగా ఆలోచించు, వాళ్ళు మనల్ని ఇక్కడి నుంచి పంపేందుకు ట్రై చేస్తున్నారంటే ఖచ్చితంగా వాడు లోపలే ఉన్నాడు అంటుంది. వెంటనే లోపలికి వెళ్ళి చూస్తే ఆ హాల్లో ఉన్న స్టేజ్ కొంచెం సస్పిషియస్ గా ఉండేసరికి దాన్ని పీకి చూస్తేనే తెలుస్తుంది లోపల టీచర్స్ పేరెంట్స్ అని చనిపోయి ఉన్నారు. వాళ్ళే చనిపోయినట్టు లేదు, ఈ పిల్ల నా కొడుకులే చంపేసినట్టుంది. అలా అయితే వాడు కూడా వాళ్ళ కిందే ఉంటాడు కాబట్టి పెడ్రో పరిగెత్తకుండా నిదానంగా వెళ్ళి నా సామాన్లు తే అంటుంది. మనోడు కూడా వాళ్ళ ముందర పరిగెత్తకుండా నిదానంగా సామాన్లు తెచ్చేకి వెళ్ళింటే ఈ పాప యాక్టింగ్ చూడాలా,
₹10 నటించమ్మి అంటే ₹100 నటిస్తా ఉంటుంది. వెళ్ళిపోండా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండా, లేకుంటే వాడు చంపేస్తాడు అని చెప్పి చెప్పిందే తిరిగి తిరిగి చెప్తా ఉంటుంది. అంతలోపే మనోడు వచ్చేసి ఒక్కో బాడీగా తీస్తా ఉంటే వాళ్ళ కిందే ఉన్నాడు, ప్రాణాలతోనే ఉన్నాడు. పెడ్రో త్వరగా వాని పైకెత్తు, దీన్ని వాని తల్లో గుచ్చాలని చెప్తాంటే మన హీరో ఒకటి వల్ల వాడిని ఎత్తే కాలేదు. సో ఈ స్టేజ్ మొత్తాన్ని పీకేసిన తర్వాతే వాడిని బయటికే తీయాలంటాడు. మధ్యలో ఈ పాపేమో అంకుల్ ఆ రూమ్ లో ఒక గుడ్డలుంది, ఆ గుడ్డల ద్వారా ఈ స్టేజ్ మొత్తాన్ని పీకేచ్చు అని చెప్తాంటే పెడ్రో ఆ పాప చెప్పిన ఏ విషయాలు నువ్వు పట్టించుకోవద్దు, తను మనల్ని డిస్ట్రాక్ట్ చేసేందుకు మాత్రమే ట్రై చేస్తాంది. ఒకవేళ నువ్వు కనుక నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళందరూ కలిసి నన్ను చంపేస్తారు అంటుంది. అయినా ఆ పాప చెప్పిందే తిప్పి తిప్పి చెప్తానే ఉంటుంది. మధ్యలో వీడు వేరే పెడ్రో నీ కొడుకుని వేరే కాపాడుకోలే, వెళ్ళి ఆ గుడ్డలు తే అని చెప్పేసరికి ఒక్క సెకండ్ కి మనోడు వాడి కంట్రోల్ కోల్పోయి పరిగెత్తా రూమ్ లోకి పోయినాడో లేదో వాడి రూమ్ నే లాక్ చేస్తారు. దాని తర్వాత ఆ పిల్లలే మిర్తాని కొట్టి చంపి మరీ లాక్కెళ్ళిపోతారు. ఇంకంతే, మిర్తా చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. అప్పటికీ మనోడు ఆ డోర్ పగలు కొట్టుకుని బయటికి వచ్చి చూస్తే ఆ బండనాయల తల కనిపించేసరికి తను తెచ్చుకున్న సామాన్లలో ఒక సామాన్ ఎత్తి వాడి తల పచ్చడి చేసి చంపేస్తాడు. కాసేపటికి ఆ చనిపోయిన బాడీ నుంచి ఒక చిన్న పిల్లోడు బయటికి వస్తాడు. వాడే ఆ డీమన్ యొక్క మరుజన్మ. వాడు బయటికి వెళ్తా వాడి చేతిలో ఉన్న రక్తంతోనే మన హీరోకి ఒక 4 నామాల దాకా పెట్టేసి బయటికి వెళ్ళిపోతాడు. వాడి వెనకాలే 4-5 మంది పిల్లల దాకా వెళ్తున్నట్టు చూపించి అలాగే సూర్యుడు ఉదయిస్తున్నట్టు చూపిస్తారు. మేబీ ఇక నుంచి వాటి అరాచకాలు మొదలవుతాయని సింబాలిక్ గా చూపించింటాడేమో అనిపిస్తుంది. ఈ సీన్ నే మన హీరో వాళ్ళ కొడుకు ఒక డ్రాయింగ్ లా వేసింటాడు. చుట్టూ పిల్లలు, మధ్యలో ఒక రెడ్ పిల్లోడు ఉన్నాడు కదా, ఆ పిల్లోడే ఈ డీమన్. దాని తర్వాత మన హీరో వాళ్ళ ఇంటికే వచ్చేసింటే అప్పటికే జిమ్మీ కూడా వచ్చేసింటాడు. వెంటనే పెద్దోడికి ఐస్ క్రీమ్ ఇచ్చేసి స్నానానికని వెళ్ళిపోతాడు. మనోడు ఫ్రెష్ గా స్నానం చేసుకుని చూస్తే ఆ పిల్లోడు రక్తంతో ఎన్ని నామాలైతే పెట్టింటాడో అన్ని నామాలు పర్మనెంట్ గా ఉండిపోయింది. ఈ పక్క జిమ్మీని చూపిస్తే జిమ్మీ వెళ్ళేటప్పుడు 5 బుల్లెట్లు పెట్టింటాడు కదా, ఇక్కడేమో 4 బుల్లెట్లు మాత్రమే ఉంది. జిమ్మీ నిదానంగా వచ్చి ఆ స్టోర్ రూమ్ దగ్గర చూస్తే ఒక పిల్లోని ఆ స్టోర్ రూమ్ లో ఉండమన్నారు కదా, వాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడే ఉండిపోయింటాడు. నిజానికి స్టార్టింగ్ సీన్ లో ఒకటి చనిపోయినాడు కదా, వాడు ఒక ప్రొఫెషనల్ క్లీనర్ అన్నమాట. వీళ్ళన్న బాడీలో ఉన్న డీమన్ ని చంపేందుకు వాయిన్ వస్తా అంటే ఏదో వాయిసెస్ వీనికి వినిపించడం వల్ల వీడే వెళ్లి వాయిని చంపేసుంటాడు. చంపిందే కాక కొన్ని పీసెస్ ని పందులకి వేసి మిగతా పీసెస్ ని వాడు కూడా తినేసినాడంట. సరేలే కానీ మీ అమ్మకి ఏమైందని అడిగితే మీ అమ్మకి ఏం జరిగిందో అదే మా అమ్మకి కూడా జరిగింది అంటాడు. అవును కదా, వచ్చినప్పటి నుంచి మనం హీరో వాళ్ళ అమ్మనే చూడలేదే. ఈ పక్క హీరో వాళ్ళ కొడుకు ఐస్ క్రీమ్ తింటా అంటే ఏమో గొంతులు అడ్డుపడేసరికి మన హీరో నిదానంగా వెళ్లి తీస్తా అంటే రక్తంతో పాటు కొంచెం జుట్టుగా బయటికి వస్తూ ఉంటుంది. లాస్ట్కి ఒక చైన్ బయటికి వచ్చేసరికి మన హీరోకే ఒకలా అయిపోతుంది. ఏంటంటే మన హీరో వాళ్ళ అమ్మని వీడియో గన్తో షూట్ చేసి చంపేసి వాళ్ళ అమ్మను కోసి మరీ తినేసుంటాడు. అంతే, మన హీరో గుండె పగిలిపోయి బయటికి వచ్చి బోరుమని ఏడుస్తాడు. సో ఇది గైస్ మూవీ. క్లైమాక్స్ వచ్చేపాటికి మీకే దిమాగ్ ఖరాబ్ అయిపోయింది అనుకుంటా. అప్పుడప్పుడు ఇలాంటి మూవీస్ కూడా ఉంటాయి. మీకు ఈ మూవీలో ఏ సీన్ అయితే ఘోరంగా అనిపించిందో ఆ సీన్ కమెంట్ చేసేయండా. నాకైతే ఆ కుక్క పాప పైన అటాక్ చేస్తుంది కదా, ఆ సీన్ అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఇంకొచ్చే వీడియోస్ కొంచెం ఇర్రెగ్యులర్ గా లేట్ గా వచ్చే ఛాన్స్ ఉంది గైస్, ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి నాకు సెమ్ ఎగ్జామ్స్ అనమాట. ఇంకా ఏం చదవలే, ఇక నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల. ఎగ్జామ్స్ మధ్యలో గ్యాప్స్ అయితే పక్కా ఉంటుంది. నా వల్ల అయినంత వరకు వీడియో అప్లోడ్ చేసేందుకు ట్రై చేస్తా. ఎగ్జామ్స్ అయ్యేలోపే 10K రీచ్ అయినాం అనుకుంటా, ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చేటప్పుడు ఒక గుడ్ న్యూస్ తోనే వస్తా. ఇంకా నేను రెగ్యులర్ గా అడుక్కున్నట్టే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసేయండి. ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోయిందా. ఓకే గైస్, ఇంకో మూవీలో త్వరలోనే కలుద్దాం.